పీఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యం అందించిన పీఎంపీ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగి ఆసుపత్రిని ధ్వంసం చేశారు. బంధువులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఎస్టేట్ ఏరియాలో కాపురం ఉండే జయచంద్ర కుమార్తె ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం జ్వరం రావడంతో పట్టణంలోని శ్రీనివాస క్లినిక్ నందు చికిత్స తీసుకున్నారు. మళ్లీ జ్వరం రావడంతో మళ్లీ చికిత్స కోసం రాగా ఇంజెక్షన్ వేసి మందులిచ్చారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే తేజశ్రీకి ఫిట్స్ వచ్చి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి చిత్తూరుకు, తిరుపతికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు చేతులెత్తేయడంతో వేలూరు సీఎంసీకి, రాణిపేట సీఎంసీకి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక తాను మరణించడంతో కుటుంబ సభ్యులు ఆమె శవాన్ని తీసుకుని నేరుగా ఆసుపత్రి వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆడో క్లినిక్, ఈడో క్లినిక్, వాకింగ్ డిస్టెన్స్ ఇన్ని క్లినిక్ ఎట్లా సార్ అప్రూవ్ లేదు? ఎవడు వీడు పేరేమి, ఊరేమి, వచ్చిన తప్పు లేదనేసి ఎక్స్ప్లెనేషన్ కాదు సార్. ఆడొకటి ఈడొకటి సార్. లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా అంట? వాకింగ్ డిస్టెన్స్ 4-5 పెట్టుకుంటా ఇట్లా పేషెంట్స్ చూస్తే భయం వేస్తాం సార్. బీఫామ్ అంటా వాడు డాక్టర్ని పిలిపిస్తా. ఇక్కడ రోడ్లో కాదు, స్టేషన్ పిలిపిస్తారు. నువ్వేం బాధపడతావు? ఓకేనా? నేను చెప్తున్నాను కదా, చట్ట ప్రకారం మీకు న్యాయం చేస్తాను. సరేనా? కరెక్ట్గా వాకింగ్ డిస్టెన్స్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన అదేం వారు తప్పులేదు. ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళిపోయినాడు ఆయన? వచ్చిన వాళ్ళు ఎవరో కోపంతో వస్తారు వాళ్ళ పేరెంట్స్ సార్. వాళ్ళకి ఒకే ఒక కూతురు సార్.